ప్రైజ్ ద లార్డ్. స్తోత్రార్హుడా, కృప కనికరములకు నిలయమైనటువంటి పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మీ పాదముల చెంత ఈ ఉదయకాలం నందు ఉపవసించి మనవి చేసుకొనుచు ఉండగా, పరిశుద్ధుడైన తండ్రి, ఉపవాసపు విజ్ఞాపనల యందు వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి అని నీవు ఇశ్రాయేలీయులతో సెలవిచ్చుచు ఉండగా, నిజమేనయ్యా, వస్త్రములను కాక హృదయమును చింపుకొని పరిచర్య కొరకు నీ మందిరంలోని నీవు ప్రాణం పెట్టి రక్షించుకున్న నీ స్వాస్థ్యము కొరకు మనవి చేసుకొనుచు ఉండగా, మా జీవితాలను ఇహలోక శాపముల నుంచి, ఇహలోక బలము నుంచి సంరక్షించమని, నీ యొద్ద నిత్యము కూడా సుఖములు కలవు, నిత్యము కూడా నీవు కృప చూపే దేవుడవు, సంరక్షించేటువంటి గొప్ప తండ్రివి. నీ యొద్ద తండ్రి సురక్షితముగా నివసించుటకు నీ పాదముల యొద్ద తండ్రి నివాసము చేయుచు ఉన్న నీ ప్రజలను నీ మందిరమును దర్శించి కృప చూపి సంరక్షించండి. ఈ మనవులను వ్యర్థముగా పోనీయక దీవించండి. ఈ ఉపవాసమును మరువక జ్ఞాపకం చేసుకొనండి. మీ పాదముల చెంత చేరి మనవి చేసుకొనుచున్నాను. యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడు, కృపోన్నతుడు యేసయ్య కృప మన మీద నిరంతరము నిలుచును గాక. ఆమేన్, ఆమేన్.